ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై బ్రిక్స్ దేశాల కీలక భేటీ. ఢిల్లీలో ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు. విద్యార్థుల డిమాండ్లపై జార్ఖండ్ ప్రభుత్వం సానుకూలం, కానీ సిబిఐ విచారణపై మంత్రి కీలక వ్యాఖ్యలు. విద్యార్థులు తమ కలల్ని నెరవేర్చుకునేందుకు పట్టుదలతో కృషి చేయాలి. నాసా వ్యోమగామి డాన్ థామస్ పిలుపు. జమ్మూ కశ్మీర్లో ఘనంగా ప్రారంభమైన శ్రీ బాబా బుద్ధ అమర్నాథ్ యాత్ర. రాజౌరి బేస్ క్యాంపునకు పోటెత్తిన భక్తులు. పొరపాటున 22A జాబితాలోకి ప్రైవేట్ ఆస్తులు త్వరితగతిన సరిదిద్దుతామని మంత్రి పొంగులేటి కీలక ప్రకటన. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. పలు కీలక బిల్లులపై చర్చ. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కవిత తీవ్ర విమర్శలు. తెలంగాణలో మళ్లీ భూ పంపిణీ జరగాలని డిమాండ్. దమ్ముంటే డిఎస్సీ అక్రమాలపై నాతో చర్చకురా. మంత్రి నారా లోకేష్ కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్. నిషేధిత జాబితా వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు. లక్షలాది ఆస్తుల్ని బ్లాక్ చేశారని ఆరోపణ. దమ్ముంటే జీవో మార్పుపై చర్చకు రండి. అర్ధరాత్రైనా సభలోనే ఉంటామన్న వైకాపా నేత బొత్స. తిరుమల శ్రీవారి సేవలో సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్. వీఐపీ బ్రేక్ దర్శనంలో ప్రత్యేక పూజలు. టెస్టుల్లో రిషబ్ పంత్ చరిత్ర. 100 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్ గా రికార్డు. రాజధాని న్యూఢిల్లీలోని ప్రసిద్ధ భారత్ మండపం వేదికగా 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. భారత బ్రిక్స్ అధ్యక్షతన జరుగుతున్న ఈ ఉన్నత స్థాయి సదస్సుకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షత వహిస్తున్నారు. స్థిరత్వం, వినూత్నత, సహకారం మరియు పర్యావరణ పరిరక్షణ అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సదస్సు కొనసాగుతుంది. ఈ భేటీలో బ్రిక్స్ కూటమి సభ్య దేశాల పర్యావరణ మంత్రులు, ప్రతినిధులు, విధాన రూపకర్తలు మరియు నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యావరణ సవాళ్లపై తీవ్రంగా చర్చిస్తున్నారు. ప్రధానంగా వాతావరణ మార్పుల నివారణ, సర్క్యులర్ ఎకానమీ, సుస్థిర జీవన శైలి మరియు అటవీ ప్రాంతాల రక్షణ వంటి అంశాలపై భాగస్వామ్య దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు మరియు ఉమ్మడి కార్యాచరణ రూపొందించడమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. కూటమి దేశాల మధ్య బహుపాక్షిక సహకారం బలోపేతం చేసేందుకు ఈ సమావేశం కీలక వేదికగా నిలవనుంది. జార్ఖండ్ లో ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలకు నిరసనగా గత 16 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహాతో తన దీక్షను విరమించారు. రాష్ట్ర మంత్రి దీపికా పాండే సింగ్ మరియు ఇతర నేతలు ఆయన్ను కలిసి చర్చలు జరిపిన అనంతరం ఆయన పండ్ల రసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా రిఫార్మ్ మంచు చేస్తున్న సిబిఐ విచారణ డిమాండ్ పై మంత్రి
పాండే స్పందించారు. ప్రభుత్వ డిమాండ్లకు కూడా ఒక పరిమితి ఉంటుంది. ప్రభుత్వం నెరవేర్చగలిగేలా విద్యార్థుల డిమాండ్లు ఉండాలని వ్యాఖ్యానించారు. సిబిఐ దర్యాప్తు సమర్థతపై సందేహాలు వ్యక్తం చేస్తూ పేపర్ లీకేజీలకు సంబంధించి ఇప్పటికే 17 కేసులు సిబిఐ వద్ద విచారణలో పెండింగ్ లో ఉన్నాయని, వాటిలో ఎలాంటి ఫలితాలు రాలేదని ఆరోపించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే నిష్పాక్షికమైన దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. अभी हम लोग देवेंद्र जी के साथ और जयराम जी के साथ, माननीय मंत्री इरफान जी के साथ जयपाल सिंह स्टेडियम जा रहे हैं, जहां इनके और साथी आंदोलनरत हैं. वहां मंच पर उनसे जाकर के वो सामूहिक तौर पर मिलेंगे और अपने अनशन को स्थगित करने की बात रखेंगे और चरणबद्ध तरीके से आंदोलन हो सकता है. रिफॉर्म्स को लेकर के जो बातें हैं उस पर भी माननीय मुख्यमंत्री जी ने आईएएस अमिताभ कौशल की अध्यक्षता में कमेटी फॉर्म करने की घोषणा कर दी है और सभी स्टेक होल्डर्स के साथ कंसल्टेशन के साथ झारखंड का जो रिफॉर्म्स यहाँ के छात्र तय करेंगे वो बनेगा और वो एक मॉडल होगा जिसको पूरा देश कॉपी करेगा. मैम, रिफॉर्म मंच के कुछ युवा हैं, वो कह रहे हैं कि सीबीआई जांच नहीं होगा तब तक हमारा. अब उनसे भी बात होगी. अब हम लोगों ने तो सब बातें मानी है. बात भी जिद भी उस हद तक ही होनी चाहिए जो सरकार मान सके. इन छात्रों के आंदोलन के पहले से देवेंद्र जी ने जो बातें रखी थी, सीआईडी जांच उस पर होकर के कार्रवाई शुरू हो गई थी. निष्पक्ष जांच होगा और सीबीआई एक भी रिजल्ट नहीं दे पाया है. पेपर लीक के 17 मामले उनके पास पेंडिंग है. देश में 2015 से 152 पेपर लीक और मैनिपुलेशन की बातें हैं. उन बातों का कोई नतीजा केंद्र की सरकार, केंद्र की एजेंसी नहीं निकाल पाई है. इसलिए हम लोग सीआईडी से समय सीमा हम लोगों ने तय किया 90 दिन में चार्जशीट फाइल करना और साथ ही साथ फास्ट ट्रैक कोर्ट से उसका अनुसंधान करना और निर्णय लेना यह तय हुआ है. इतना समय छात्रों को देना चाहिए. देखिए, ये बहुत एक महत्वपूर्ण छात्र आंदोलन जिसकी शुरुआत झारखंड में हुई, जो विशेष करके रिफॉर्म्स को थी, उसको लेकर सरकार हमेशा संवेदनशील रही. माननीय मुख्यमंत्री जी इस पर एक एक पल का रिपोर्ट रखते रहे छात्रों के आंदोलन का, और राहुल जी ने भी लगातार इन छात्रों के हितों की बात की. और आज हम लोग धन्यवाद देना चाहते हैं आंदोलनकारियों से का कि आप लोगों ने राज्य हित में, छात्र हित में जो आंदोलन सकारात्मक तरीके से किया, अहिंसा के साथ किया, आज उसका समापन भी बहुत सम्मानजनक तरीके से कर रहे हैं. सरकार ने आप लोगों के हित में सभी बातों को मानने का काम किया है और यह अश्योर करती है सरकार हमारी कि जो जांच है वो निष्पक्ष तरीके से होगी और एक भी दोषी इसमें बचेगा नहीं. తమిళనాడులోని కారైకూరులో ఉన్న శ్రీ రాజరాజన్ ఇంజనీరింగ్ కళాశాలను నాసా ప్రసిద్ధ వ్యోమగామి డాన్ థామస్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన వారిలో సరికొత్త ఆశలను, పట్టుదలను నూరిపోశారు. విద్యార్థులు ఎల్లప్పుడూ తమ కలల్ని విశ్వసించాలని, ఎదురయ్యే సవాళ్లకు భయపడి ఆశయాలను ఎప్పటికీ వదులుకోకూడదని ఆయన పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, నిరంతర శ్రమ ఉంటే జీవితంలో అనుకున్న ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని స్పష్టం చేశారు. అంతరిక్షంలో తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకుంటూ యువత శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణ వైపు అడుగులు వేయాలని ఆకాంక్షించారు. నాసా వ్యోమగామి వ్యాఖ్యలు విద్యార్థుల గొప్ప స్ఫూర్తిని నింపాయి. The number one message to all the students, this is for India and around the planet, is to always work hard in school every single day. I encourage them to do their best every day, and whatever their dream is, to follow that, not to give up accomplishing their dream in life. My dream since I was a young boy was to be an astronaut. It took me 33 years of hard work to get there. So I encourage all the students, keep working hard every day, and whatever your dream is, do not give up on it, and you can accomplish anything you want to in your lifetime. That's my chief message. I knew Kalpana Chawla very well. She worked for me in the astronaut office, and we shared an office together. She was the hardest working astronaut I've ever seen. Sunita Williams was born in my hometown of Cleveland, Ohio, so we're also good friends. I have not met Anil Menon up on the International Space Station. He's been up there about a month so far. But this is really good representation for the country of India in the exploration of space.
జమ్మూ కాశ్మీర్లో ప్రసిద్ధ శ్రీ బాబా బుద్ధ అమర్నాథ్ యాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజు యాత్రలో భాగంగా 2000 మందికి పైగా భక్తులు రాజౌరి బేస్ క్యాంపునకు చేరుకుని స్వామివారి దర్శనార్థం ప్రయాణమయ్యారు. రాజౌరి బేస్ క్యాంప్ వద్ద పీఠాధిపతి స్వామి శ్రీ విశ్వాత్మానంద సరస్వతి జీ మహారాజ్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పవిత్రమైన బుద్ధ అమర్నాథ్ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకోవడం, పూజించడం కోటి శివలింగాల్ని పూజించడంతో సమానమని పేర్కొన్నారు. యాత్రికుల కోసం స్థానిక యంత్రాంగం చేసిన భద్రత మరియు ఇతర సౌకర్యాల ఏర్పాట్లపై ఆయన తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. आज एक बहुत बड़ा दिन है, सावन का सोमवार है, नागपंचमी है और इसके साथ साथ एक बाबा बूढ़ा अमरनाथ की यात्रा आज शुरू हुई है, जिसमें ये यात्रा सुंदरबनी और अब राजौरी में 2 हॉल्ट पॉइंट्स थे। दोनों जगहों पे तमाम इंतजामात बहुत पहले से ही शुरू किए जा चुके थे। कल भी हम लोगों ने पूरा विजिट करके एक पॉइंट में जो अरेंजमेंट है यात्रियों के लिए, चाहे वो लंगर की व्यवस्था है, चाहे वो रुकने की व्यवस्था है, चिकित्सा व्यवस्था है और साथ में सैनिटेशन सर्विसेज है, उसको इंश्योर किया। और साथ में ही क्योंकि हाईवे पे भी कुछ पॉइंट्स थे ताकि लोगों को, यात्रियों को आने में कोई दिक्कत ना हो, इसके लिए बॉर्डर रोड ऑर्गेनाइजेशन को भी मौके पे साथ लिया गया और ये इंश्योर किया जा रहा है कि यात्री का अनुभव अच्छा अनुभव हो, आने में कोई तकलीफ ना हो। बहुत हर्षोल्लास के साथ, बहुत खुशी के साथ सभी जो है यात्री यहाँ पर दर्शन करने आए हैं और यहाँ पर प्रशासनिक अधिकारी भी बहुत दिल लगाकर पूरी मेहनत के साथ इस यात्रा को सेफ सफल बनाने के लिए प्रयास कर रहे हैं। जितने यात्री इस बार आ रहे हैं, जैसी रिपोर्ट्स आ रही हैं, पिछले साल से ये डबल नंबर होने वाला है, इस बार डबल से भी ज्यादा है। लेकिन उसके साथ साथ बड़े अनुशासित ढंग से यात्रा भी आई है और यहाँ भी बहुत अच्छे ढंग से प्रशासन के द्वारा और बजरंग दल और सभी समाज सेवी संस्थाएं जो इस काम में जुटी रहती हैं राजौरी की, सबने मिलकर के बहुत सुंदर व्यवस्था की है और एक अच्छे मिलनसारिता के साथ आपसी सांप्रदायिक सद्भाव का भी परिचय दिया है और सभी धर्मों के, सभी वर्गों के लोग यहाँ पर उपस्थित हैं और बड़ी सुंदर एक छटा है। రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా అయిన సెక్షన్ 22A అంశంపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. కష్టార్జితంతో పూర్తి న్యాయబద్ధంగా కొనుగోలు చేసిన కొందరి ప్రైవేట్ ఆస్తులు కూడా సాంకేతిక పొరపాట్ల వల్ల 22A నిషేధిత జాబితాలో చేరినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన వెల్లడించారు. ఇక ఈ రకమైన సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 180059947888 అనే టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చిందని మంత్రి తెలిపారు. బాధితులు ఈ నంబర్కు కాల్ చేసి తమ సమస్యలు, ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని సూచించారు. 22A జాబితాలో ఆస్తులు ఉన్నవారు ఎలాంటి అభద్రత భావానికి గురి కావాల్సిన అవసరం లేదని, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. 18005 టోల్ ఫ్రీ నెంబర్ అండి. 18005 994788. మళ్ళా రిపీట్ చేస్తున్నాను. 18005 994788. ఇది టోల్ ఫ్రీ నెంబరు. ఎవరైతే న్యాయబద్ధంగా వారి కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తులు ఉన్నాయో, నేను కూడా చూశాను, కొంతమంది మీడియా మిత్రులు చెప్పి రాసిన దాన్ని చూశాను. ఒక చిరు ఉద్యోగి 100 గజాలు 110 గజాలు దాని రిజిస్ట్రేషన్కి నేను ఏదో ట్రాన్సాక్షన్ కోసం అమ్ముకోవటానికి పోతే నా ప్రాపర్టీ నిషేధిత జాబితాలో ఉందని. పాపం తను అనే దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే తను 6 కాలం కష్టపడి సంపాదించుకున్న ఆ ప్రాపర్టీలో తను పూర్తి సర్వాక్కులో ఉన్నా అనుకున్న టైంలో ప్రభుత్వం దాని నిషేధిత జాబితాలో ఉన్నదన్నప్పుడు డెఫినెట్ గా తను ప్యానిక్ పోయే దాంట్లో అర్థం ఉంది. అటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండొద్దని ఎవ్రీ వీక్ ఈ ఉన్నతాధికారుల కమిటీ సమీక్షిస్తుంటది. టోల్ ఫ్రీ నెంబర్లో కంప్లైంట్ స్వీకరిస్తుంటాం. రిటర్న్ పూర్వకంగా మీరిచ్చే కంప్లైంట్లు సేకరిస్తుంటాం.
రాజధాని అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అత్యంత ప్రాధాన్యత నడుమ కొనసాగుతుంది. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనాపరమైన సంస్కరణ మరియు రాబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టబోయే పలు కీలక బిల్లులపై కేబినెట్ సమగ్రంగా చర్చిస్తుంది. ఈ సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై మంత్రివర్గం ప్రత్యేకంగా దృష్టి సారించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రాతినిధ్యం పెంచే దిశగా తీసుకోవాల్సిన చట్టబద్దమైన చర్యలపై మంత్రులతో సీఎం సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు. దీంతో పాటు పట్టణ స్థానిక సంస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ల ప్రత్యక్ష ఎన్నికల బిల్లుపై కేబినెట్ లో కీలక చర్చ జరుగుతుంది. కౌన్సిల్లో లేదా కార్పొరేటర్ల ద్వారా కాకుండా ప్రజలే నేరుగా మేయర్లను, మున్సిపల్ చైర్మన్లను ఎన్నుకున్న విధానాన్ని పునరుద్ధరించేందుకు సిద్ధం చేసిన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు నూతన పారిశ్రామిక విధానం, సంక్షేమ పథకాల అమలు తీరు, ఉద్యోగుల భర్తీ మరియు ఇటీవల కురిసిన వర్షాలు, పంట నష్ట పరిహారంపై కూడా కేబినెట్ లో సమీక్షిస్తున్నారు. సభ ముందుకు తీసుకురావాల్సిన పలు ఆర్డినెన్స్లు మరియు బిల్లులకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బంజారా హిల్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలంటే భూమి లేని పేదలకు ఉచితంగా భూ పంపిణీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే భూలక్ష్మి పథకం పేరుతో ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమిని పంపిణీ చేస్తామని సందర్భంగా కవిత హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన రాక్షస రాజ్యంలో ఉందంటూ తీవ్రంగా విమర్శించారు. అభివృద్ధి, పరిశ్రమల పేరుతో పేదల భూమిని లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అంతేకాకుండా ప్రభుత్వం 22A నిషేధిత జాబితా ఆధారంగా భూ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కవిత చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ రేవంత్ రెడ్డి గారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రేవంత్ రెడ్డి గారికి భూమి అంటే ఆయనకు ఒక ట్రాన్సాక్షన్ కావచ్చు, కానీ నా పేద బీసీ ఇంటి ఆడబిడ్డకు భూమి అంటే ఒక ఇమోషన్. నా పేద దళితులకు భూమి అంటే ఒక ఇమోషన్. నా ఆదివాసీలకు భూమి అంటే పంచ ప్రాణం. వదిలిపెట్టి ఉండలేరు, అడవిని వదిలిపెట్టి, భూమిని వదిలిపెట్టి. ఆ విషయం అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి గారికి. మానవత్వం అన్నది పరిపాలనలో లోపించింది. అందుకే నేను బలంగా నమ్ముతా ఉన్నా, భూమి పంపిణీ జరగాల్సిందే. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భూమి లేని ప్రతి పేద ఇంటికి కూడా కుటుంబానికి 1 ఎకరం చొప్పున మేము భూలక్ష్మి పథకం పేరుతోని భూ పంపిణీ చేయడం జరుగుతుంది. నేనే అధికారంలోకి వచ్చేదాకా ఆగాలి, అప్పటి వరకు పేదలు పేదగా ఉండాలి అనట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే మొదటి వరుసలో నిలబడి మేమే పంపిణీ చేస్తాం. 1 ఎకరం లేనటువంటి పేదల గురించి వాళ్ళు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. సామాజిక న్యాయ సాధన జరగాలంటే ముందు భూమి ఉండాల్సిందే. ఒక గ్రామంలో పరిస్థితి ఇమాజిన్ చేసుకోండి. భూమి లేనివాడికి ఎంత విలువ ఉంటుంది, భూమి ఉన్నవాడికి ఎంత విలువ ఉంటుంది. పిల్లనియాలంటే ఏం అడుగుతారు? ఇల్లుందా, భూమి ఉందా, జాగుందా అని అడుగుతారు. ఆ విలువ ఉండద్దా? సామాజిక గౌరవం ఉండద్దా? దానికోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మా మేధావర్గాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నా. నేను సామాజిక న్యాయం జరగాలి తెలంగాణలో అంటే అది పొలిటికల్ స్లోగన్ కాదు. విప్లవాత్మకమైన, గుణాత్మకమైన మార్పు కోసమే తెలంగాణ రక్షణ సేన ముందొచ్చింది. దానికోసం ప్రయత్నం చేస్తుంది. మరి భూలక్ష్మి పథకం కోసం మా ఆడబిడ్డలంతా కూడా ఆలోచన చేయాలి. మీ ఆడబిడ్డగా సమాజంలో గౌరవం సాధించాలంటే ప్రతి కుటుంబానికి కనీసపు ఆస్తి ఉండాలి, 1 ఎకరమన్న జాగు ఉండాలని బలంగా నమ్మే వ్యక్తిగా నేను ఈ పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నా. మీ అందరి సంపూర్ణ మద్దతు, ఆశీర్వాదం తెలంగాణ రక్షణ సేనకు ఉంటుందని చెప్పి భావిస్తున్నా. నిజంగా 1 సెకండ్ ఆలోచిద్దాం. యాజ్ హ్యూమన్ బీయింగ్స్, 1 అర్ధ గజం భూమి ఉంటే, 1 గుంట భూమి ఉంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను ఉట్టిగా నిర్ణయం తీసుకోలేదండి. దాదాపు 2 నుంచి 3 వేల మంది మహిళలతో ఇంటరాక్ట్ అయ్యి, పేద, మధ్యతరగతి, అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళతో అందరితో ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళని అడిగిన నేను ఏం కావాలి అంటే, మేము రేపు చచ్చిపోతే మమ్మల్ని ఏడగాలేయాలి, 6 అడుగుల భూమి లేదు మాకు అని బాధపడుతున్న పరిస్థితి నేను చూసిన. అట్లా అనేకమైన అంశాలు చూసిన తర్వాత, చాలా రిపోర్ట్ స్టడీ చేసిన తర్వాత, ల్యాండ్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత, పాసిబిలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే నేను ఈ ప్రపోజల్ పెడతా ఉన్నాను. 1 ఏకర్ 1 ఫ్యామిలీ ఇవ్వగలుగుతాం. ఉంది ల్యాండ్, ఇచ్చే మనసు ఉండాలి. రేపు మేము వచ్చిన తర్వాత పరిపాలన అమ్మ మనసుతో జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా, పేదవారందరికీ ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే గౌరవం ఇవ్వాలి, గౌరవం రావాలి అంటే ల్యాండ్ ఓనర్షిప్ ఉండాల్సిందే. అది ఇవ్వాలంటే కూడా మనకు నచ్చినా నచ్చపోయినా భూమి లేనో తీరు చూస్తారు, భూమి ఉన్నో తీరు చూస్తారు. అది ఊర్లో అయినా, సిటీలో అయినా, ఎక్కడైనా విలువ అనేటటువంటిది, సామాజిక విలువ అనేది ఆస్తిపాస్తులతో చూస్తారు. ఆ ఆస్తిని క్రియేట్ చేద్దామని నేను ప్రపోజల్ చేస్తాను. గవర్నమెంట్ ముందు, ప్రజల ముందు, మేధావుల ముందు ఈ ప్రపోజల్ పెడుతున్నాను. మా పార్టీ నుంచి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటాం. రేపటి నాడు అధికారంలోకి వచ్చినాక దాన్ని అమలు చేస్తామనే మాట ఇస్తా ఉన్న తెలంగాణ సమాజానికి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శల పర్వం మరింత వేడెక్కింది. దమ్ముంటే చర్చకు రావాలంటూ కూటమి నాయకులు విసురుతున్న సవాళ్లపై వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్ ను ఉద్దేశించి మాట్లాడిన పేర్ని నాని రాజకీయాల్లో దేనికైనా సమవుజ్జి ఉండాలి. ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చకు వస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వస్తారు. కానీ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన లోకేష్ చర్చకు వస్తే ఆయనతో మాట్లాడేందుకు నేనే వస్తానని స్పష్టం చేశారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపించిన పేర్ని నాని మంత్రి లోకేష్ కు చావా సత్తా ఉంటే డీఎస్సీ వ్యవహారంపై తనతో నేరుగా బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఊరికే సవాల్ విసరడం కాదని నిజాయితీ ఉంటే చర్చకు సిద్దమవ్వాలని డిమాండ్ చేశారు. పేర్ని నాని చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మీద ఆయన సవాల్ చేస్తే మేము స్పందించాం. అరే బాబు, దేనికైనా లోకేష్ గారు సమవుజ్జి కావాలి. ఈ రాష్ట్రానికి మంత్రివి, మొదటిసారి ఎమ్మెల్యే మీరు చేసేది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే నారా లోకేష్, మంత్రి మీ హోదా. అరే మేము కూడా మంత్రి ఎలగబెట్టిన వాళ్ళు ఉన్నాం, మేము వస్తామని చెప్పి సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేసాం. నీకు చేత కాకపోతే నాని నువ్వే ఫిక్స్ అయ్యని చెప్పు, నేను పెడతానని చెప్పాను. దానికి ఒలకో పలకో ఇవాళ కార్యకర్తలతో 4 గోడల మధ్య చప్పట్లు కొట్టించుకుంటాకి జగన్ రావట్లేదు, నేను పిలుస్తున్నాను, పిలిస్తే రావట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. డిఎస్సి మీద చర్చించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నానని ఇప్పుడు బోళన్ సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మీకు చావుంటే చేతనైతే పేరు నాని వస్తాడు. డిఎస్సి మీద దేని గురించి మాట్లాడటాకైనా పాపాలు చేసి, తప్పులు చేసి, పవిత్రమైనటువంటి టీచర్ ఉద్యోగాల్లో దొంగతనాలు చేసి ఇవాళ నీ కార్యకర్తలకి లేకపోతే నీ ఎంబడి తిరిగిన వాళ్ళకి ఉద్యోగాలు వేసి ఇవాళ నీతి కబుర్లు చెప్తున్నారు మీరు. చెప్పండి, ఎవరైనా సరే ఎస్సీఆర్టీకి, డిఎస్సికి లేదా ఎగ్జామినేషన్స్కి అందరూ ఒకడే ఉంటాడా? అన్నీ ఒకే పోస్టులా? ఎవరిదాడు ఉండాలి, ఒక్కొక్క అధికారి ఒకడు ఉండాలా? ఈ డిఎస్సి ఎంత దిక్కుమాలిన డిఎస్సి అంటే నారా లోకేష్ నాయుడు జబ్బలు కొట్టుకున్నటువంటి ఈ డిఎస్సి పరీక్ష పేపరు ఒకడే తయారు చేస్తాడు, పరీక్ష ఒకటే పెడతాడు, దిద్దుతాం ఒకటే దిద్దుతాడు, ఉద్యోగాలు కూడా అతనే పిలుస్తాడు. ఇది ఇంత డొల్ల కాదా అని అడుగుతున్నాను నేను. అంటే తప్పులు కప్పిపుచ్చుకుంటాకి అన్ని చేతుల్లో అన్ని పాత్రలో వాళ్ళే పోషిస్తారు, పైన కింద అన్ని చోట్ల. ఎక్కడ చెక్స్ అండ్ క్రాస్ చెక్స్ కూడా ఎక్కడ ఉండవు. డిఎస్సి అంటే ఏంటి? జిల్లా సెలక్షన్ కమిటీ, డిస్ట్రిక్ట్. రాష్ట్రంలో 22A నిషేధిత భూముల జాబితా వ్యవహారం అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయి మాటల యుద్ధానికి దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవులతో సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోయారంటూ బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లాలో 7,500 జీవులు, మేడ్చల్ జిల్లాలో 6,000 జీవుల నెపంతో లక్షలాది అపార్ట్మెంట్లు, ఇళ్లు మరియు ఫ్లాట్లను రాత్రికి రాత్రే నిషేధిత జాబితాల్లో చేర్చారని హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాలపై ఆధిపత్యం కోసమే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో ఈ ఆస్తుల్ని బ్లాక్ చేయించారని విమర్శించారు. ఇప్పుడు ప్రభుత్వం తప్పును సరిదిద్దుకుంటామని చెప్పడంపై మండిపడ్డ ఆయన దొంగతనం చేసిన దొంగ దొరికిపోయాక సారీ చెబితే చేసిన నేరం మాఫీ అయిపోతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన ఈ ఉద్దేశపూర్వక తప్పు వల్ల లక్షలాది మంది సామాన్య ప్రజలు ఆగమయ్యారని హరీష్ రావు తీవ్రంగా ఆక్షేపించారు. ఒక రంగారెడ్డి జిల్లాలో 7,500 జీవోలు, యుఎల్సి కింద ఎగ్జంప్షన్ పొందినటువంటి 7,500 జీవోలు ఆ రోజు ఎగ్జంప్షన్ వస్తే వాటిని మొత్తం నిషేధిత జాబితాలో పెట్టినారు. మన మేడ్చల్ జిల్లాలో యుఎల్సి కింద ఎగ్జామ్ చేసిన 6,000 జీవోలు వాటన్నిటినీ నిషేధిత జాబితాలో పెట్టినారు. అదేవిధంగా హెచ్ఎండిఏ యాక్షన్ ల్యాండ్స్, హుడా అమ్మిన భూములు, వాటిని నిషేధిత భూము జాబితాలో పెట్టినారు. అంటే ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ హైదరాబాద్ మొత్తం నా చేతుల్లోకి రావాలి, ఈ రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా నా చేతుల్లోకి రావాలని అధికారులకు చెప్పి రాత్రికి రాత్రి ఇవన్నీ నిషేధిత జాబితాలో పెట్టినారు. ఇలా పరిస్థితి ఏంటంటే పాపం ప్రజలకు తెలియదు. ఇలా మీ భూమి, మీ ఇల్లు, మీ అపార్ట్మెంటు నిషేధిత జాబితాలో చేరిందనే విషయం ప్రజలకు తెలియదు. ఎప్పుడు తెలుస్తున్నది? ఇందాక కార్తీక్ చెప్పిండు, అది అమ్ముదామని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే ఛాలెంజ్ కట్టినాక లేలే ఇది నిషేధిత జాబితాలో ఉంది అంటే అప్పుడు నెత్తికి చేతులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. అంటే పాపం ప్రజలకు వాళ్ళ ఆస్తి వాళ్ళకు కాకుండా పోయింది,
మీ ఆస్తి ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేసిండ్రు, మీ ఆస్తిని నిషేధిత జాబితాలో పెట్టిండ్రు, మీ అపార్ట్మెంట్లను ఉంటున్నావు గానీ అపార్ట్మెంట్ ఇలా నీ పేరు మీద లేదనే విషయం ప్రజలకు తెలియకుండా పోయింది. ఒకటి కాదు, రెండు కాదు, లక్షలాది ఆస్తులు పెట్టినారు, లక్షలాది అపార్ట్మెంట్లు, లక్షలాది ఇండ్లు, లక్షలాది ప్లాట్లను నిషేధిత జాబితాలో పెట్టి రాత్రికి రాత్రి ప్రజల్ని ఆగం చేసిండ్రు. నిన్న ఒక ఆయన అశోక్ రెడ్డి గారు తిలక్ నగర్ లో ఉంటాడు, నల్లకుంట ప్రాంతంలో. రాత్రి నాకు ఫోన్ చేసిండు. అశోక్ రెడ్డి, తిలక్ నగర్. ఆయన అశోక్ రెడ్డి గారు ఆదివారం, నిన్న ఇవాళ సోమవారం కదా, మంగళవారం, మొన్న ఆదివారం నాడు అమెరికా పోవాల్సి ఉండే. శనివారం 15 ఆగస్టు, శుక్రవారం నాడు రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాడు. ఆయనకు 450 గజాల్లో తిలక్ నగర్ లో ఇల్లు ఉన్నది. అది వాళ్ళ తాత తండ్రి నుంచి ఆయనకు వచ్చిన ఇల్లు. సో ఆయన అమెరికాలో ఉంటున్నాడు. ఆ ఇల్లు అమ్మాలని నిర్ణయం చేసుకున్నాడు, అడ్వాన్స్ తీసుకున్నాడు పైసలు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో స్లాట్ బుక్ చేసుకున్నాడు, ఆదివారం అమెరికాకు టికెట్ బుక్ చేసుకున్నాడు, శనివారం ఏమో 15 ఆగస్టు సెలవు, శుక్రవారం నాడు స్లాట్ బుక్ చేసుకొని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు పోయింది. డాక్యుమెంట్లు కాగితాలు తీసుకున్నాడు. కొనటాయన అమ్మటాయన ఇద్దరు కలిసిపోయింది. స్లాట్ బుక్ అయింది, అంత ఎక్కించిండ్రు. ఇక లాస్ట్ సంతకం పెట్టేయాలకి వరకు నీది ప్రాహిబిషన్ లో ఉంది, నీ ఇల్లు నిషేధిత జాబితాలో ఉంది, రిజిస్ట్రేషన్ కాదు పో అన్నాడు. ఏడికి పోవాలి ఇప్పుడు? ఆయన అమెరికా టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలనా, ఇక్కడ ఉండాలనా? ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ కొనసాగుతుంది. జీవోల సవరణ మరియు స్పోర్ట్స్ కోట నియామకాల వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సభలో మాట్లాడిన బొత్స సత్యనారాయణ గతంలో జీవోలు మార్చి స్పోర్ట్స్ కోటా కింద నియామకాలు చేపట్టి ఆ తర్వాత ఆ జీవోలను రద్దు చేయడం ఏంటని నిలదీశారు. ప్రభుత్వం స్వయంగా జారీ చేసిన జీవోలకే విలువ ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రశ్నలు తప్పు ఉంటే నిరూపించాలని, నిజాయితీ ఉంటే ఈ అంశంపై తక్షణమే సభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ఉదయం నుండి తాము చర్చ కోసం కోరుతున్నామని, ప్రభుత్వం సిద్ధపడితే అర్ధరాత్రైనా తాము సభలోనే ఉండి చర్చలో పాల్గొంటామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చెప్పండి, జీవోని తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టించారా? చట్టం చేయించారా? లేదు క్యాబినెట్ మీటింగ్లో పెట్టించారా? ఎక్కడ శాంతి? ఆలోచన ఇచ్చారు, మంత్రి గారు సంతకం పెట్టి మళ్ళీ అదే మంత్రి గారు జీవో క్యాన్సిల్ చేసి మళ్ళీ పాత జీవోకి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వెన్నుపోటు పార్టీ నాయకుడు ఏమని చెప్పాడు? అందులో ఇబ్బందులు ఉన్నాయి, అందుకే మేము మళ్ళీ పాత విధానానికి వెళ్ళామని చెప్పారా లేదా? చెప్పండి. నేను మరి దీన్ని బట్టి ఆ స్పోర్ట్స్ కోటలో వచ్చే 438 తాలూకా జీవితాలు మరి ఏంటి పరిస్థితి? వాళ్ళ ఉద్యోగ పరిస్థితి ఏంటి? ఆ జీవో స్టాండీ లేకపోతే ఇచ్చిన జీవోని క్యాన్సిల్ చేసి మళ్ళీ పాత జీవోతో మళ్ళీ వెళ్తున్నాం అంటే నేను అడుగుతున్నాను. నాకున్న అనుభవంతో ఒక అనుభవం కాదు, నేను వేసిన ప్రశ్న తప్పు, దానికి ఉంది క్లారిటీ ఉందంటే చెప్పనండి, అందుకే చర్చిద్దాం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వాలు అంటే పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ ఒక బాధ్యతగా, ఒక ట్రస్టెడ్గా రాష్ట్ర ప్రజలకు అందరికీ 5 కోట్ల మంది ప్రజలకు ఉండాలి. అంతేగాని వ్యక్తిగత ఆరాధనలకి, వ్యక్తిగత డాంబికాలకి పోవడం కాదు. అది నా తాలూకా అభిప్రాయం. అందుకే నేను చెప్తున్నా, ఉదయం నుంచి అడుగుతాను. లేదు రోజంతా ఎన్ని గంటలను చర్చిస్తాం, మాకు అభ్యంతరం ఉందాం. రాత్రి 8 వరకు ఉందాం, 10 వరకు ఉందాం, 12 వరకు ఉందాం, 2 చర్చిద్దాం అంటే కాదు. మన అసెంబ్లీలో మన ముందు పెట్టారు, రెండోది ఎందుకు పెట్టారు? అదే వాడు ఇక్కడ పెట్టానంటే అక్కడ పెట్టండి, మా ఇష్టం. అంటే ఏ రకంగా ఉందో రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. ఈ ప్రభుత్వం తాలూకా తీరాలకు ఉందో, ఈ ప్రభుత్వం తాలూకా ఆలోచన ఏ విధంగా ఉందో, అందుకే మేము దీని మీద మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఎందుకో కానీ ఇవాళ అంతా వచ్చింది కానీ ఆ గ్రూప్ 1 మర్చిపోయారు. ఇవాళ ఎజెండాలు రాదు.
సరే అది వాళ్ళ తాలూకా అభిప్రాయం, ప్రభుత్వం ఉంది, పార్టీ తాలూకా అభిప్రాయం, పార్టీ మాకు సంబంధం లేదు. కానీ కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని టాలీవుడ్ ప్రసిద్ధ నటుడు సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారి సేవలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సాయి ధర్మతేజ్ కు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు సాంప్రదాయబద్దంగా ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రీవారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి పట్టు వస్త్రంతో సత్కరించి పవిత్ర తీర్థ ప్రసాదాలు మరియు స్వామివారి జ్ఞాపిక అందించారు. సాయి ధర్మతేజ్ చూసేందుకు ఆలయ ప్రాంగణంలో అభిమానులు భక్తులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపారు. ఆలయం వెలుపలకు వచ్చిన అనంతరం సాయి ధర్మతేజ్ మీడియాతో మాట్లాడారు. తనకు మంచి గుర్తింపును, విజయాన్ని మరియు జీవితాన్ని ఇచ్చిన శ్రీవారికి కృతజ్ఞతలు తెలపడానికి తిరుమల క్షేత్రానికి వచ్చినట్లు పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులతో తన రాబోయే సినిమాలు గొప్ప విజయం సాధించాలని కోరుకున్నట్లు తెలిపారు. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టులో 100 సిక్సర్లు బాదిన తొలి భారత బ్యాటర్ గా నిలిచాడు. శ్రీలంకతో గాలిలో జరుగుతున్న తొలి టెస్ట్ లో ఈ ఘనత సాధించాడు. లహిర్ కుమార్ బౌలింగ్ లో భారీ సిక్సర్ కొట్టి పంత్ ఈ మైల్ రాయిని అందుకున్నాడు. పంత్ తనదైన ఆటతో ఈ రికార్డు సాధించాడు. కుమార్ వేసిన బంతిని ముందుకు వచ్చి లెగ్ సైడ్ వైపు భారీ షాట్ ఆడాడు. పంత్ నేరుగా బౌండరీ దాటి సిక్సర్ గా వెళ్లింది. దీంతో పంత్ టెస్ట్ కెరీర్ లో 100 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. అదే సమయంలో టెస్టులో తన 20వ అర్ధశతకాన్ని నమోదు చేశాడు. ఈ ఘనతతో పంత్ ప్రపంచ టెస్ట్ క్రికెట్ లో అరుదైన జాబితాలో చేరారు. టెస్టులో 100 సిక్సర్లు కొట్టిన 4వ బ్యాటర్ గా నిలిచారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ 138 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నారు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ 107 సిక్సర్లతో 2వ స్థానంలో ఉన్నారు. పంత్ 100 సిక్సర్లతో 3వ స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ కూడా 100 సిక్సర్లు బాదాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై బ్రిక్స్ దేశాల కీలక భేటీ. ఢిల్లీలో ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు. విద్యార్థుల డిమాండ్లపై జార్ఖండ్ ప్రభుత్వం సానుకూలం, కానీ సిబిఐ విచారణపై మంత్రి కీలక వ్యాఖ్యలు. విద్యార్థులు తమ కలల్ని నెరవేర్చుకునేందుకు పట్టుదలతో కృషి చేయాలి. నాసా వ్యోమగామి డాన్ థామస్ పిలుపు. జమ్మూ కశ్మీర్ లో ఘనంగా ప్రారంభమైన శ్రీ బాబా బుద్ధ అమర్నాథ్ యాత్ర. రాజౌరి బేస్ క్యాంపునకు పోటెత్తిన భక్తులు. పొరపాటున 22A జాబితాలోకి ప్రైవేట్ ఆస్తులు త్వరితగతిన సరిదిద్దుతామని మంత్రి పొంగులేటి కీలక ప్రకటన. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. పలు కీలక బిల్లులపై చర్చ. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కవిత తీవ్ర విమర్శలు. తెలంగాణలో మళ్లీ భూ పంపిణీ జరగాలని డిమాండ్. దమ్ముంటే డిఎస్సీ అక్రమాలపై నాతో చర్చకురా. మంత్రి నారా లోకేష్ కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్. నిషేధిత జాబితా వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు. లక్షలాది ఆస్తుల్ని బ్లాక్ చేశారని ఆరోపణ. దమ్ముంటే జీవో మార్పుపై చర్చకు రండి. అర్ధరాత్రైనా సభలోనే ఉంటామన్న వైకాపా నేత బొత్స.
తిరుమల శ్రీవారి సేవలో సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ విఐపి బ్రేక్ దర్శనంలో ప్రత్యేక పూజలు. టెస్టుల్లో రిషబ్ పంత్ చరిత్ర 100 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్గా రికార్డు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.